నీతి నిజాయితీకి మారుపేరు అన్నారు కదా. ఇక ఫస్ట్ ఇందులో నంబర్ 1 ఏంటంటే నాగార్జున మాట్లాడిండు కదా. ఇగో ఈ దగ్గర ఉండి వీళ్ళిద్దరిని ముత్తైదులను తీసుకుపోతాడు. ఎవరు? మిస్టర్ ది గ్రేట్ మన హైదరాబాద్ సిపి. ఏది కనిపించే 3 సింహాలు అయితే కనపడి 4వ సింహమేరా పోలీస్ అంటాడు కదా. అవి ఆ సజ్జనర్ గారు ఇద్దరిని సినిమా యాక్టర్లందరినీ మంచిగా ముత్తైదులను తీసుకుపోయినట్టు లోపలికి తీసుకుపోతాడు. ఇక తీసుకుపోయినాక ఇక వీళ్ళతోని ప్రైజులు కూడా ఇనాములు కూడా వీళ్ళతోనే ఇప్పించిండు. ఇనాములు ఎవరితో ఇప్పించిండు? ఇగో ది గ్రేట్ ఎవరిచ్చిండ్రు? నాగార్జున ఇచ్చిండ్రు. చాలా జాగ్రత్తగా అయినండి. నేను దీని కనెక్టివిటీ ఎక్కడ తీసుకుపోతుందో చూడండి. ఎవరెవరు ఇక్కడ? సురేష్ బాబు ఉన్నాడు. ఎవరు సురేష్ బాబు? రామానాయుడు స్టూడియో సురేష్ బాబు. అర్థమైందా? రామానాయుడు స్టూడియో సురేష్ బాబు. ఈయనెవరు? నాగార్జున. ఈయనెవరు? అన్నపూర్ణ స్టూడియో నాగార్జున. వీళ్ళు ఎవరితోనున్నారు? డిఎస్పి గారితో ఉన్నారు. మరి ఆ ఏసీపీ అక్కడ ఆఫీసర్లు వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు అంటే ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. రవిని ఎవరు సత్కరిస్తుండ్రు? నాగార్జున సత్కరిస్తుండు, సురేష్ బాబు సత్కరిస్తుండు, పక్కన ఉన్న సజ్జనర్ కూడా సహకరిస్తుండు. దీని మీద కంప్లైంట్ ఇచ్చిన ఇది 100% తప్పు అని చెప్పిన. ఇక్కడ దాకా ఆగలేదు. పిలిచింది, ప్రైజులు ఇప్పించింది. ఇక్కడ లేదు మీరు స్పీచ్ ఇవ్వాల్సిందే, నా హీరోయిజం చూసిండు కదా, ఇక ఇప్పుడు నువ్వు స్పీచ్ ఇవ్వాల్సిందే మిస్టర్ అని చెప్పేసి నాగార్జునతో స్పీచ్ ఇప్పించిండు. ఇక నాగార్జున ఏడకు చూపించిండు. ఇంకో ఇటు సజ్జనర్ గారు, ఇటు దిల్ రాజా వాళ్ళ మధ్యలో ఇగో ఆగా ఈ సోదంతా బీన్ సోదే వాడు వింటాడా? ఓకే నువ్వే చెప్పాలి అది, ఎందుకంటే ఐడియా నీకే వస్తాయి. అంటే సజ్జనానే తప్పు పట్టింది. ఇక్కడ చూడండి, నాగార్జున సజ్జనర్ తప్పు పట్టిండు. అంటే పిలిచి దాన్ని ఇచ్చుకున్నట్టుంది కథ. సజ్జనర్ గారి కథ ఎట్లుందంటే, ఒకటి నాగార్జున అంటాడు ఒక హోంగార్డ్ కాదు, నాగార్జున అంటాడు కానిస్టేబుల్ కాదు, ఒక ఎస్ఐ కాదు, ఏది కాదు, లాస్ట్గా పోలీస్ ఇన్ఫార్మర్ కూడా కాదు. ఆయనను గుసబెట్టుకొని గుర్తించుకొని ఆయన 20 కోట్ల సజ్జనర్ గారు ఇంకా తక్కువ చెప్పిండ్రు. అంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసరు నువ్వు నా కథ చూడు, నేను ఎట్లా పట్టుకున్నా చూడు అని పాపం ఆయన ఏదో ఎచ్చులు చూపించుకుందామని ఆయన ప్రయత్నం చేస్తే సజ్జనర్ గారు చెప్పింది చాలా చిన్న అమౌంట్ చెప్పిందని చెప్పేసి సజ్జనర్ గారిని తప్పుపడుతుంది. ఓకే మీరు సక్కనోళ్ళని ఓకే ఓకే వీళ్ళు దొరికిపోయినట్టు. ఇక ఇప్పుడు మన నాగార్జున దొరికింది. ఇప్పుడు ఐబొమ్మ గురించి చెప్పింది కదా, ఐబొమ్మ రవి అనేటోడు పెద్ద దొంగ. ఐబొమ్మ రవి అనేటోడు సినిమా చేసిండు, 60 వేల కోట్ల రూపాయలు ఇది చేసిండు. నాగార్జున ఇట్లా మాట్లాడింది కదా, నాగార్జున మాట్లాడినాక ఇక సిపి మాజేబుల్నే ఉన్నాడు. మేము ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి ఇంకో తుపాకిగాడు వీడో స్టేట్మెంట్ ఇచ్చింది. వీడి స్టేట్మెంట్ చూడండి. పక్కోడి తింటున్నా అంటే లుచ్చాగాడు అంటారు, పక్కోడి తినుకుంటా. చెప్పరా లుచ్చా నాకు చెప్పు. నష్టపోతుంటారా? ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేయాలి. ఈ డీకే బోస్ గాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అన్న డీకే బోస్ గాడు. అరే డీకే బోస్గా, డీకే అంటే తెలుసు కదా, నేను ఇక బూతులు తిట్టలేను కానీ వీళ్ళని తిట్టాలి వీళ్ళను. అరే లఫుడ్గా మరి ఇక్కడ మీయోడు పన్నెగ్గొట్టింది కదా, మరి దీన్ని ఏమంటారా? మీయోడు బాగా జాబ్తా ఈరోజు పన్నెగ్గొట్టిండు. సంవత్సరానికి 11 లక్షల రూపాయలు ఎగ్గొట్టి 11,03,000 రూపాయలు ఎగ్గొట్టిండ్రా.
ఏం స్టేట్మెంట్ ఇస్తారా ఇప్పుడు కళ్యాణ్ గారికి నిందంతా? ఓ దొంగలను గుసబెట్టుకొని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు మీరు? నాగార్జున అనేటోని ఏమంటారు చెప్పు? సురేష్ బాబు అనేటోని ఏమంటారు? గజ దొంగలను ఏమంటారు చెప్పు? ఈ గజ దొంగలను పక్కన కూర్చోబెట్టుకొని సజ్జనార్ గారు ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారు చెప్పండి? ఈరోజు వీళ్ళంతా దొరికిపోయిన దొంగలు, దొరికిపోయిన దొంగలు ఇగో ఇక్కడ పెట్టిన చూడండి. సురేష్ బాబు అనేటోడు సంవత్సరానికి 2 లక్షలు ఎగ్గొట్టిండు. నాగార్జున అనేటోడు సంవత్సరానికి 51,03,000 రూపాయలు ఆయన ఎగ్గొట్టిండు. మరి ఈరోజు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే మరి ఈ దొంగలు ఏం చేయాలరా? ఈ దొంగలను, ఈ గజ దొంగలను ఏం చేయాలి? ప్రభుత్వ ఖజానాను దోచుకున్నట్టు దొంగలను ఏం చేయాలి? వీళ్ళని తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా పిలుస్తారు మీరు. ఐబొమ్మ రవి దొంగ అయితే మరి వీళ్ళేం సొక్కం పూస్తారు? వీళ్ళెంత పెద్ద దొంగలు? ఈరోజు ఒకరు వైట్ కాలర్ రోస్ కాదు, ఓపెన్గా రెడ్ హ్యాండ్ దొరికిపోయినటువంటి దొంగలు వీళ్ళు. ఓపెన్గా రెడ్ హ్యాండ్. ఈ దొంగలకు సర్ది ఎవరు కడుతుండ్రు? ఈ దొంగలకు సర్ది కట్టేటోడు ఎవడు? సర్ది కట్టేవాడు ఎవడు? ఇగో ఈ మహానుభావుడు. ఇంకా వాళ్ళ పోస్టింగ్ ఎవరు పెట్టుకుని పైన పేరు చూడండి, బట్టి విక్రమార్క. ఆయనే పెట్టుకున్నాడు ఫోటోలు, వీళ్ళు పెట్టుకున్నాడు కాదు. బట్టి విక్రమార్క నా కథ చూడు, నేను చూడు సినిమా యాక్టర్లతో కూర్చొని నా స్పీచ్లు చూడు, నా ఎచ్చులు చూడు అని చెప్పేసి ఈరోజు పన్ను ఎగ్గొట్టే దొంగలతోని వైట్ కాలర్ రోజు కదా పచ్చి దొంగలు పలకలు పట్టుకొని నిలబెట్టాలి. నాగార్జున సురేష్ బాబు అంటోని పలకలు పట్టుకొని ఈరోజు నిలబెట్టాలి, వాళ్ళని జైళ్ళలో పెట్టాలి. వీళ్ళు జైళ్ళల్లో ఉండాల్సిన వాళ్ళని వీళ్ళను ఈరోజు వాళ్ళ దగ్గరికి పోయి సిగ్గుండా ఏమన్నా బట్టి విక్రమార్క సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? మొత్తం ఇప్పుకొని నిలబడ్డారు బజార్లో. నన్ను ఏమన్నా అనుకోని అని. నేను దొరికిపోయినా నాకు అవకాశం వస్తుందో రాదో, నేను మళ్ళీ మంత్రిని అవుతానో లేదో, నాకు అవకాశం దొరికింది, ముఖ్యమంత్రి నన్ను దోసుకోనికి లైసెన్స్ ఇచ్చి నేను ఏమన్నా చేసుకుంటా. మీరు పన్ను ఎగ్గొట్టుండి, పైసలు ఎగ్గొట్టుండి, ఏం ఎగ్గొట్టింది, ఏదైనా ఎగ్గొట్టుండ్రి, మాకు పరగబడది. కానీ మీరు మా గొప్పతనం చూడాలి. ఒక దిక్కేమో సజ్జనరు ఈ దొంగలతోని, ఇంకో దిక్కేమో ఈయన ఎవరు మిస్టర్ బట్టి విక్రమార్క. మరి ఈ దొంగలతోని ఉన్న మిమ్మల్ని ఏమనాలే సజ్జనర్ గారు, బట్టి విక్రమార్క గారు? ఈ దొంగలను ఎత్తుకుండోళ్ళ మిమ్మల్ని ఏమనాలే? ఈ దొంగలు వచ్చి నీతులు మాట్లాడతారా? ఈ పన్ను దొంగలు నీతులు మాట్లాడతారా? ఇటువంటి దొంగలతోని ఈరోజు మీరు చేతులు కలిపి రాష్ట్రాన్ని దోసుకుంటా, రాష్ట్రాన్ని దివాళీ తీసుకుంటా, ఈరోజు ఇవ్వాల్సిన పైసలు జనానికి ఇవ్వకుండా మీరు వీళ్ళతో సోపత్ చేసుకుంటూ తిరుగుతారా? మీరు ఈరోజు పేదల పైసలు మీరు పంచుకుంటారు మీరు అందరు కలిసి. అదే ఇప్పుడు ఒక కామెంట్ చేయండి, ఈరోజు మీరు పన్ను కట్టని వాళ్ళు, పన్ను కట్టకుంటే ఈరోజు 100 రూపాయలు 200 ఇంటి కిరాయిలు ఉన్నా కట్టలేని వాళ్ళ పరిస్థితి. మీకు ఎన్నెన్ని జరిమానాలు వేసిండ్రు, ఏ శిక్షలు వేసిండ్రో కింద కామెంట్ చేయండి దయచేసి. అర్థమైందా? ఎంతమంది మీరు పన్ను కట్టకుంటే, నేను పన్ను కట్టకుంటే నా టీవీ గుంజుకపోయాను ఊర్లల్లో, పన్ను కట్టకుంటే తలుపులు గుంజుకపోయారు, పన్నులు ఎగ్గొడితే టేబుళ్ళు గుంజుకపోయారు, ఏవి దొరుకుతాయి గుంజుకపోతాం. లాస్ట్లో ఆ ఇంటికాడికి వచ్చి డప్పులు కూడా కొట్టిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు, డప్పులు కొట్టిండ్రు. మరి ఆ సుబ్బరామరెడ్డి అనేటోడు ఎగ్గొడతాడు మున్సిపాలిటీ పన్ను. వీళ్ళేమో దొంగ లెక్కలు రాసి ఈరోజు 11,51,000 పన్ను సంవత్సరానికి కడితే 49,000 కట్టిండాలంటే ఎంత ఫ్రాడ్ గాను చెప్పండి. వీళ్ళు ఫ్రాడ్ కాకుంటే ఏంది? నాగార్జున అనేటోడు ఫ్రాడ్ కాకుంటే ఏంది? నేను చెప్తున్నా, నువ్వు ఫ్రాడ్. నాగార్జున సురేష్ బాబు అంటే ఫ్రాడ్ గాన్లు, దొంగలు, 420 గాన్లు. మీరు దొంగలు, మీరు జైల్లో ఉండాలి. సిపి గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టండి, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతీగా. వాళ్ళని అరెస్ట్ చేసి మీరు ఇది చేయండి ఆ దొంగల గురించి. నా మీద మీకు పరువు ఉంటే మీ పరువు నష్ట దావయ్యని, మీ పరువు ఎంత కథ చూస్తా. ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్గా. సినిమా నటులకు నాగార్జున అనేటోనికి, సురేష్ బాబు అనేటోనికి, ఆ రామానాయుడు స్టూడియో ఎవడెవడో వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మీకు మా మర్యాద ఇచ్చేలేదు, బొంగిచ్చేది లేదు. ఈరోజు మీరు దొంగలు, దొరికిపోయిన దొంగలు. ఈరోజు మీరు చెప్తున్నా పరువు నష్ట దావా వేసుకో నాగార్జున, దమ్ముంటే నా మీద నువ్వేసుకో, నీ సురేష్ బాబు ఇద్దరు కలిసిపోయి ఒకటే కేసు వేసుకోండి. అర్థమైందా? ఈరోజు మీరు ఆమె ఇద్దరు సారీ చెప్పిను, నాగార్జున కొండ సురేఖ నీకు సారీ చెప్పిందా, సారీ చెప్పింది, అది వాళ్ళ తీరు. నేను పూర్తిగా లీగల్ సైడ్గా నేను ఈరోజు ఉన్నా. మేము నా దొంగలు మీరు దొరికిపోయింది. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు మీరు పట్టుకున్నారు, కింది స్థాయి అధికారులు మీరు పట్టుకున్నారు. ఈరోజు మున్సిపాలిటీ మంత్రి పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళను నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగిస్తున్నారు. ఇవాటికి మరి వీళ్ళు హోంమంత్రి ఆయన దగ్గరనే పెట్టుకున్నారు. వీళ్ళు జైల్లో ఉండాలన్నా ఉండద్దా? వీళ్ళ జైలుకు పంపుతారా పంపరా? ఈరోజు మీరు చెప్పాలి. వీళ్ళని విఐపి లెక్క, పెద్ద పుడింగాళ్ళ లెక్క ఈ దొంగలను తీసుకొని వచ్చి వీళ్ళను వాళ్ళతో సత్కార్యాలు చేసుకుంటా వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లో.
ఈరోజు వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లల్లో వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఎంత ఘోరం అంటే ఈరోజు వాళ్ళే పెట్టుకుంటారు. ఏది వేరేవాడు పెట్టే అవసరం లేదు. వీళ్ళ ఫోటోలు వీళ్ళ అకౌంట్లలో వీళ్ళు పెట్టుకునే పరిస్థితి. అంటే ఇంత దిగజారిపోయినానంటే ఇంత దిగజారిన వాళ్ళు నా జిందగీలో చూడలే నేను. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఐ బొమ్మ మీద ఏ కేసులు పెట్టినరో వీళ్ళ మీద కూడా అవే కేసులు పెట్టాలి. ఈరోజు మీరు ఏది సమాచారాన్ని దొంగలించడం, పైరసీ చేయడం ఎంత దొంగలో, మరి పన్నెగ్గొట్టేటోళ్ళు కూడా అంత పెద్ద దొంగలే. పైగా ఆయనను ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నారు, బాజాప్తా చంపమని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటాం. దినాన సోమవారం తర్వాత దీనిపైన మేము విజిలెన్స్ కూడా కంప్లైంట్ ఇస్తాం. ఈ దొంగలను అరెస్ట్ చేయాలి. ప్రజా ఖజానాకు తూట్లు పొడుస్తున్న వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాకు ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది, స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు. అంతేకాకుండా ముందు రెండు సబ్జెక్టులు చెప్పిన 2 సబ్జెక్టుల పైన కూడా మనము చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. జస్టిస్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ జస్టిస్ అయ్యే వల్ల వాళ్ళతో ఉందాం. ఇటువంటి దొంగలను జైల్లో పంపేదాకా వీళ్ళతో కూడా మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నో విఐపి, నో వివిఐపి, నో ప్రత్యేకమైన అతిథి. ఇక్కడ అందరూ ఒకటే. ప్రజాస్వామ్యం అందరి కోసం ఉంది, అందరికీ ఓటు హక్కు ఉంది, అందరూ ఓటేస్తుంటారు. ఈరోజు నాదేమో తలుపు గుంజుకపోతావు, పన్ను కట్టకుంటే వాటితోనేమో చీఫ్ గెస్ట్గా పోతావు. సిగ్గుండాలే మిస్టర్ బట్టి, సిగ్గు శరం ఏం లేదు. ఫస్ట్ భువనగిరి టెంపుల్ కాడ ఈయన కింద కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి. నేను ఖండించిన, లేదు నేను కింద కూర్చున్నట్టునే మా ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉంది, నేను రేవంత్ రెడ్డి కాళ్ళ కాడ బతుకుతా, దోసుకోనికి నాకు లైసెన్స్ ఇచ్చిందని చెప్పి అట్నే ఉన్నాడు. కరెక్ట్ ప్లేస్ అదే. నేను దాన్ని ఖండించి తప్పు చేసిన. కామెంట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఏదేమున్నా ప్రతి ఇష్యూ పైన నేను స్పందిస్తాం, మాట్లాడతాం, కొట్లాడతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.